నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. డాక్టర్ గారు, నరాల బలహీనత ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్నటువంటి సమస్య ఇది. ఈ నరాల బలహీనత అంటే ఏంటి, అసలు ఎలా ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ నరాల బలహీనతగా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది, దీనికి పరిష్కారాలు ఏమున్నాయి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని మీరు అన్నారు కదా. అందరు ఏమనుకుంటారంటే నరాల బలహీనత అంటే రోగం అనుకుంటారు. కానీ నరాల బలహీనత రోగం కానే కాదు. నరాల బలహీనత అనేది ఒక లక్షణం. వేరే వేరే రోగాల్లో ఇది ఒక లక్షణం లాగా వస్తుంది. థైరాయిడ్ వ్యాధి ఉంది, అరికాలు మంటలు వస్తాయి. షుగర్ వ్యాధి ఉంది, నీరసం వస్తుంది. మెడలో ప్రాబ్లం ఉంది, స్పాండ్లోసిస్ వ్యాధి ఉంది, చక్కెర వస్తుంది, చేతులు లాగుతాయి. లంబార్ రీజన్లో డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అయింది, కాళ్ళు లాగుతాయి, పిక్కలు పట్టేస్తాయి, చుమ్ అవుతాయి. డయాబెటిక్ న్యూరోపతి అయింది, చీమలు కరిచి కాళ్ళు తినేసినట్టు ఫీలింగ్ వస్తుంది, స్పర్శ లేకుండా అయిపోతుంది. ఇవన్నీ నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక్కొక్క రోగంలో. అంటే ఏంది, వేరే వేరే రోగంలో ఇది ఒక లక్షణం లాగా వస్తుంది. అవును, అది మనం అర్థం చేసుకోవాలి. నరాలు ఏంటంటే అందరికీ ఒక అపోహ ఏంది, నరాల్లో రక్తం పోతుంది, కానీ నరాల్లో రక్తం పోదు. నరాల్లో కరెంట్ పోతుంది. మన బాడీ నడిచేది మొత్తం కరెంట్ పైన. అంటే కరెంట్ అంటే నేను ఏదో ఉదాహరణకి ఏదో ఇట్లా అర్థం చేసుకోండి అని చెప్పట్లేదు. నిజంగా ఇప్పుడు మన బాడీలో మనం తిన్న డైజెస్ట్ అవుతుందా, వేస్ట్ బయటికి వస్తుందా, మనం నడవనీకి వస్తుందా? ఇప్పుడు ఒక రోబో ఉంది, అది నడవాలంటే దానికి పవర్ ఉండాలి కదా. అది బ్యాటరీలోకి వెళ్ళి వస్తుంది కదా. బ్యాటరీ డౌన్ అయితే ఏం చేస్తాం మనం, దాన్ని ఛార్జింగ్ చేస్తాం కదా. అవును, అట్లనే మన బ్యాటరీ డౌన్ అయితే మనం ఏం చేస్తాం, ఛార్జింగ్ చేస్తాం. ఎట్లా చేస్తాం, తింటాం, మంచిగా తింటాం, పండుకుంటాం. అయితే నరాలు అయితే ఏవైతే ఉంటాయి ప్రతి బాడీ పార్ట్లో ఉంటాయి. దీనికి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, బ్రెయిన్కి ఒక పైప్ ఉంటుంది. ఈడ వరకు బ్రెయిన్ ఉంటుంది అనుకోండి, కింద మొత్తం ఒక పైప్ వస్తుంది కింద వరకు, అది స్పైనల్ కార్డ్. మనం తిన్న దాంట్లోకి వెళ్ళి పవర్ జనరేట్ అయ్యి ఇది మొత్తం నడిపిస్తుంది. పవర్ జనరేట్ అవుతుంది. పవర్ అంటేనే కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఏ పని కావాలంటే కూడా ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇప్పుడు బండి కూడా ఎలక్ట్రిక్ వచ్చింది కదా, అది నడవాలంటే దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఫోన్ మనం గేమ్లు ఆడాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ వీడియో చూడాలంటే కూడా ఎలక్ట్రిసిటీ కావాలి. ఫ్యాన్ తిరగాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. మనిషి కూడా తిరగడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. అయితే ఎప్పుడైతే ఆ వైర్లు ఉంటాయి కదా, అవి నరాలు. ఓకే, బ్రెయిన్ ఏమో ట్రాన్స్ఫార్మర్, దాంట్లోకి వెళ్ళి వచ్చే నరం ఏమో మెయిన్ వైర్. ఒకటి ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ఇంటికి వస్తుంది కదా మెయిన్ వైర్, అది దాంట్లోకి వెళ్ళి అన్ని చిన్న వైర్లు బయటికి వచ్చి ఈ పైప్ ఉంటుంది కదా, వీడికెళ్ళి కాళ్ళు చేతులకి సప్లై చేస్తాయి. ఇవి దెబ్బ పడతాయి. నేను చెప్పినా కదా ఇంతకుముందు రోగాలు అవి అట్లా. ఇప్పుడు వచ్చి చెప్తారు అరికాలు స్పర్శ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఒక అతను ఏమంటుండు, నేను బ్రష్ చేసుకుంటా కదా, ఒక చేయిట్లా గోడకి ఇట్లా పెట్టుకుంటా, ఎందుకు అంటే స్పర్శ లేదు కాళ్ళలో, ఎక్కడ పడిపోతా అని భయం. అయితే ఈ వేరే వేరే రోగాల్లో ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఓకే, అంటే పర్టికులర్గా నరాల బలహీనత అనేది ఒక రోగం కాదు, అది లక్షణం. అట్లా సో వేరే వేరే రోగాల నుంచి వచ్చే లక్షణాలను బట్టి మనం నరాల బలహీనత అనుకుంటాం మనం. ఓకే, ఎందుకంటే ఏ రోగం వచ్చినా నరాలు ఎఫెక్ట్. ఓకే, నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు నొప్పి అవుతుంది. ఇప్పుడు కాళ్ళలో నరం లేదని అనుకోండి, మీకు దెబ్బ తగిలింది అనుకోండి, మీ శరీరంకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు, ఎందుకంటే అక్కడ సప్లై లేదు కరెంట్ది. అట్లా. ఓకే, మరి ఇప్పుడు నరాల వీక్నెస్ అని మీ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మనం ఏం చేస్తామంటే అసలు వీక్నెస్ ఎందుకు వస్తుంది, డిహైడ్రేషన్ వల్ల వస్తుందా, నీరసం అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల వస్తుందా నీరసం, లేకపోతే డయాబెటిక్ న్యూరోపతి అవుతుందా దానివల్ల వస్తుందా నీరసం, లేకపోతే ఏమైనా వేరే ఇంజురీ వల్ల, స్పైనల్ ఇంజురీ ఉందా, లేదంటే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దానివల్ల అవుతుందా ఈ నరాలకి ప్రాబ్లం, అది మనం డయాగ్నోసిస్ చేయాలి. ఓకే, అది పూర్తిగా మనం పేషెంట్ ఇచ్చే హిస్టరీ, వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్లు అవన్నీ చూసి మనకు అర్థమవుతుంది ఏముంది ప్రాబ్లం. చాలామంది మీ దగ్గరకు వచ్చి నాకు కొంచెం నరాల వీక్నెస్ అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది, బలానికి ఒక టానిక్ రాసేయండి అంటారు. అవును, బలం కోసం ఏదైనా ఒక మెడిసిన్ ఇవ్వండి అంటారు. ఏం చెప్తారు అప్పుడు మనం ఏం చెప్తామంటే టానిక్లతోటి తగ్గుతుంటే నేను ప్రాక్టీస్ కాకుండా టానిక్లు అమ్మేటోని, అవునా కదా. టానిక్ తోటి అసలు ఎందుకు వస్తుంది
అది అర్థం అవ్వాలి మనకు ఫస్ట్. ఎందుకు వస్తుంది అర్థమైనాక పేషెంట్కి అర్థం చెప్పియాలి, నాయనా ఇట్లా 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 అని. ఆయనకు అర్థమైనాక మనం మందులు ఇస్తాం. ఇట్లా బలానికి సూదిగొచ్చు, బలానికి టానిక్ ఇవ్వు, బలానికి పెద్ద గోళీ రాసివ్వు, ఎర్ర గోళీ రాసివ్వు, నల్ల గోళీ రాసివ్వు, ఎర్ర గోళీ మంచిగా అవంతా మీ మైండ్లోకి వెళ్ళి మీరు తీసేయాలి. అయితే అది ఒకటి ఉంది. ఓకే, అట్లా వచ్చారా ఎవరన్నా మీ దగ్గరికి? రోజు వస్తారు. వాళ్ళకి అందరికీ ఓపికగా విడమరిచి చెప్పాలన్నమాట. అవును, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రాబ్లం, వాళ్ళ శరీరంలో ఏమైతుంది వాళ్ళకి అర్థమైతేనే కదా వాళ్ళు మన మాట వింటారు. ఇప్పుడు మనం చెప్తాం 7 గంటలు పడుకోవాలి, 8 గంటలు పడుకోవాలి, ఎందుకు పడుకోవాలి వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళది చేస్తారు. లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? నేను 2 డ్యూటీలు చేస్తున్నా, నేను ర్యాపిడో నడుపుతున్నా, 16 గంటలు నడుపుతున్నా, అరే రెస్ట్ ఉంటే మళ్ళీ రేపు లేవనీకి వస్తుంది, లేకపోతే రేపే నరాల బలహీనత వస్తుంది. రెస్ట్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడమే రెస్ట్ అంటే. ఛార్జింగ్ తొందరగా మంచిగా అవ్వాలి, ఏదేవి డ్యామేజ్ అయినాయి వైర్లు అవి రిపేర్ కూడా కావాలి కదా. ఎక్కడెక్కడ కరెంట్ ఫ్లో ఎట్లయితుంది మొత్తం బుర్రా చూసుకుంటుంది. అట్లా ఈ నరాల బలహీనత కోసం డాక్టర్ గారు ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? పలానా ఇవి ఎక్కువగా తింటే మనం కొంచెం ఎనర్జీ వస్తుంది అన్నట్టు. మంచిగా ఎనర్జీ వచ్చేది నేను ఒకటి చెప్తాను మీకు, నరాలు గట్టిగా అవ్వడానికి. అది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాంట్లో మీరు చక్కెర కలపొద్దు బై మిస్టేక్ కూడా. చక్కెర కలపొద్దు. ఏంది అంటే గోల్డెన్ మిల్క్ ఈ డిష్ పేరు. అంటే మనకు బంగారంతో తయారవుతుందా అని వస్తుంది కదా, బంగారు గ్లాసులో ఏమైనా మిల్క్ పోసుకుని తాగాల? అట్లా కాదు, పాలు స్టీల్ గ్లాసులో పోయాలి, వేడి పాలు, మళ్ళా 1/2 చెంచాలో సగం పసుపు వేయాలి, చిటికెడు పసుపు, 1/2 చెంచాలో సగం వేయాలి. కొందరు ఏళ్ళు చిన్నగా ఉంటాయి, వాళ్ళ చిటికెడుకు చిన్నగా ఉంటుంది, కొందరు ఏళ్ళు పెద్దగా ఉంటాయి, వాళ్ళ చిటికెడుకు పెద్దగా ఉంటుంది కదా. 1/2 చెంచాలో సగం అది పసుపు దాంట్లో వేయాలి. ఓకే, దాంట్లో 1/2 చెంచా సొంటి వేయాలి, కలపాలి, రోజు తాగాలి. మీకు షుగర్ వ్యాధి లేకపోతే ఇది చేయండి. షుగర్ వ్యాధి ఉండి నరాలు ఎఫెక్ట్ అయినాయంటే ఇంకో వీడియోలో చెప్తా ఏం చేయాలి. ఓకే, ఇంకో వీడియోలో తెలుసుకుందాం దాని గురించి. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.